తెలంగాణ ఉద్యమంలో తను ఏ విధంగా అమాయకమైందని కూడా మీ అందరికీ తెలిసిన మళ్ళా పూసకూర్చిన అన్ని విషయాల్లో మీకు చెప్పారు. తెలంగాణ రాజంగా ప్రసిద్ధి ఏంటి, మళ్ళా ఇలా పోరాటం అంటే ఎప్పుడు కూడా సిద్ధం. మొన్న ఎంపీ ఎలక్షన్ లో మొత్తం కూడా ఎక్కడ చూసినామంటే 7 నియోజకవర్గాల్లో ఎవరు మాట్లాడాలంటే ముందు అందరూ మాట్లాడుతున్నారు, తర్వాత మాట్లాడమే మాకు రాజన్న మాట్లాడాలని చెప్పేసి అందరూ కూడా ఆ విధంగా చేశారు. ఇది కూడా మనం చూసినాం. ఆ గడిసి గారి పేరు చెప్పగానే మొత్తం మనం ఎట్లా మాట్లాడుతున్నామో మొన్న ఎలక్షన్ లో కూడా ఎంపీ ఎలక్షన్ లో మన కనుపూర్లో మాత్రం ప్రతి బూత్ లో ప్రతి గ్రామంలో మొత్తం కూడా నిలబెట్టి మొత్తం మీద మనం ఎట్లా ఓట్లేయాలని చెప్పి మనతోని వాళ్ళు ఎట్లా బెదిరించినా ఏం చేసినా కూడా నీకేం బెదిరించాలో 2001 బెదరలేదని చెప్పిన గడ్డ చేసినందుకు గడ్డ. కాబట్టి ఎన్ని వస్తుందన్నా నీ ఎన్నికలు మేము వచ్చి పనిచేస్తాం. దర్యాప్తు నియోజకవర్గం కూడా మీతో పాటు వచ్చి ఊరూరు అది పంచుకొని మిమ్మల్ని మళ్ళా సీనియర్ శాసనసభ్యుడిగా గెలిపించడానికి ఆనందంగా చెప్తూ ఇప్పుడు మన పెద్దన్న మనందరికీ కూడా శాసనసభ్యత్వాన్ని గట్టిపోతగా భావించి విసిరివేసి అన్నాడు. ఉప ఎన్నికల్లో గెలిచి నా నుండి నేటి వరకు అనేక సార్లు కూడా తెలంగాణ వాదం కోసం త్యాగం చేసిన డాక్టర్ రాజేంద్ర ముందుగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ. తెలంగాణ విద్యార్థుల వీరులకు కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి తెలంగాణ రథసారథి ఆది అందరూ తనయ్యి తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా 10 సంవత్సరాల తెలంగాణ అభివృద్ధి ప్రధానంగా దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, అదేవిధంగా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు దశాబ్ద ఉత్సవాలను మనమే ప్రారంభించుకున్నాం. 21 రోజులు రంగరంగ వైభవంగా అన్ని గ్రామాలలో కార్యక్రమం చేస్తూ మరి ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విభాగం నుండి గొప్పగా చేసిన సంగతి మనకు తెలుసు. అదేవిధంగా ముగింపు మనమే చేయాలి అనే ఉద్దేశంతో 3 రోజుల కార్యక్రమంలో ఇది చివరి రోజు. ఈరోజు జిల్లా కేంద్రంలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తూ తెలంగాణ అవతరణ కోసం కష్టపడ్డ బీఆర్ఎస్ పార్టీ జెండాగా పార్టీ జెండా ఎత్తాలని నిర్ణయం తీసుకుని ఈరోజు మనం కార్యక్రమం తీసుకున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ జిల్లా ఏకైక ఎమ్మెల్యేగా కేసీఆర్ గారి ఆశీస్సులతో ఈరోజు మనందరికీ జనగాం జిల్లా ఎమ్మెల్యేగా పల్ల రాజేశ్వర రెడ్డి గారు, మరి పెద్దలు ఎర్రబెల్లి దయాకర్రావు గారు మంత్రిగా ఉండి ఈ ప్రాంతాన్ని జనగాం జిల్లా ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా గొప్పగా అభివృద్ధి చేసి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మరి వారి శాఖ నుండి రాష్ట్ర మొత్తం అనేక అభివృద్ధి కార్యక్రమాలు కేసీఆర్ దగ్గర గురించి చేయడం జరిగింది. వారికి ఇతర ప్రజాప్రతినిధులకి, తెలంగాణ ఉద్యమకారులకి, తెలంగాణ వాళ్ళకి, తెలంగాణ అభిమానులకి, పత్రికా మిత్రులందరికీ కూడా మరొకసారి తెలంగాణ ఉద్యమాలు చేసుకుంటున్నాను. తెలంగాణ అనగానే నాకు చిన్నప్పుడు 69, 70, మరి ఉరుకుతా ఉంటే ఎక్కడికి కొట్టడుతుంది, ఈ వీపు మీద బటన్స్ మీద మొత్తం వాసన పడిపోయి ఆశ్చర్యంగానే దొడ్లలో రాత్రంతా పడిపోయిన వీడియో నేను మర్చిపోలేదు. రాత్రంతా కూడా మా తల్లిదండ్రులు అందరూ తిరిగి ఆఖరి చివరికి ఒక దొడ్లో వర్ష గుడ్డలో పట్టుకొని ఆ రాత్రి తెల్లారి అప్పటి నుండి 5వ తరగతి 6వ తరగతి నేను చదువుకోలేదు. ఐ వాజ్ డ్రాప్ అవుట్ స్టూడెంట్. ఆ సమయంలోనే బస్సుల కాపరిగా చివరి 31 ప్రశ్నలు రాసి
అందుకనే ఆనాడు మళ్ళీ మధ్యలో వచ్చిన తెలంగాణ ఉద్యమం లేదు. మళ్ళీ ఉద్యమంలో తొలి వ్యక్తులుగా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆనాడు సదాలక్ష్మి మాదిగ మహిళ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నేను ఎప్పుడైతే 5వ తరగతి 6వ తరగతిలో అప్పుడు తెలంగాణ కోసం రాజీనామా చేసిన డిప్యూటీ స్పీకర్. సో ఆయన తెలంగాణ రాలేదు, మాదిగ విజయకాంత్ రాజీనామా చేసింది. ఆ సదాలక్ష్మి స్ఫూర్తిగా తీసుకొని ఏమైనా కానీ అని చెప్పేసి తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్న నిర్ణయానికి ఆనాడు జై తెలంగాణ నినాదాన్ని మొట్టమొదటిసారి కాకతీయ మెడికల్ కళాశాలలో అదేవిధంగా హాస్పిటల్లో కాంగ్రెస్ లో ఉండి గట్టిగా జై తెలంగాణ అని చెప్పేసి పెద్ద శీర్షిక రావడం జై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీ అని చెప్పేసి ఆ తర్వాత కాకతీయ యూనివర్సిటీలో కాంగ్రెస్ అందరికీ సంప్రదాయం అంటే ఒక్క జై తెలంగాణ అని ధర్నా చేస్తున్న విద్యార్థులను కాంగ్రెస్ అందరికీ చెప్పుకోవాలన్నమాట. నేను కాంగ్రెస్ లో ఉన్నందుగా నాకు ఒకరికి చెప్పకూడదన్నమాట. అది నాకు స్ఫూర్తి. నేను ఎన్నడూ పోయినాడు చెప్పేసి ఆ గౌరవం చాలా ఉద్దేశంతో ఆనాటి నుంచి బిక్కుబిక్కుమంటూ కాంగ్రెస్ అందరూ నేను వాళ్ళతో ఊరునే బిక్కుబిక్కుమంటూ మరి కేసీఆర్ గారు క్రమంలో 3 సార్లు చూడడం సాక్షాత్ ఎందుకంటే డాక్టర్ గారు నాకు అవకాశం ఉంది. సో ఆ రకంగా అనుమానం చాటుపడి ఆసుపత్రి 3-4 సార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆఖరికి అక్టోబర్ 29, 2011లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి స్పీకర్ చేత ఆమోదం పొందు చేసుకొని మరుసటి రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ చేయడం చెప్పడానికి నేను గౌరవపడుతున్నాను. ఆ మాటలు ఈ మాటలకు మరి కేసీఆర్ గారి నాయకత్వంలో మనందరం ముందుకు పోతామా. ఆనాడు కేసీఆర్ గారు నన్ను రాష్ట్రానికి పరిచయం చేశారు. 2011-2012 మార్చి 18వ తారీఖు నాడు ఎలక్షన్ అయితే అంతకుముందు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు 12 ఆధారంతో చేస్తే మొదటిసారి టీఆర్ఎస్ పార్టీ నుండి కేసీఆర్ గారు అందరి సహకారంతో 33 గెలవడం జరిగింది. అక్టోబర్ నుండి తెలంగాణ అవతరించే జూన్ మరి 2014 వరకు కేసీఆర్ గారి చికెన్ పట్టుబడి తెలంగాణ మొత్తం తిరగడానికి కేసీఆర్ నాకు అవకాశం ఇచ్చింది. తెలంగాణ మొత్తంలో తిరిగిన ఏదైనా మార్కెట్ ఎస్సీలో ఏ నాయకుడుగా మరి తెలంగాణ మొత్తం కూడా కేసీఆర్ తిరగలే. కేసీఆర్ హరీష్ రావు, రాజేందర్, రాజేందర్ కట్ట కవిత వీళ్ళతో పాటు వారికి సమానంగా వారి పోటీ పంపించి ఆనాడు కేసీఆర్ గారు శిక్షణ తరగతులను బాగా ఎంకరేజ్ చేయడం జరిగింది. నా జీవితంలో మర్చిపోలేను. ఆ రకంగా అందరూ కాంగ్రెస్ కేసీఆర్ చేపట్టిన తెలంగాణలో ఉన్న 10 జిల్లాలో 2 సార్లుగా అందరూ బాల్య గంటలలో బాల్య అస్తిత్వం కోసం తెలంగాణలో 12% మానవులకు న్యాయం జరగాలని అప్పుడు తెలంగాణ అవుతుంది. ఆ విధంగా 3 సార్లు 2014 ముందే 3 సార్లు తెలంగాణ ఏదైతే మాదిరిగా గెలవబడుతున్నా ఆ గురువులో ఎందుకంటే తెలంగాణ ఉద్యోగంలో అత్యధికంగా మానవ జనం బిడ్డలున్నారు. తెలంగాణ ఉద్యోగంలో మానవ ఎక్కువ పాల్గొంటున్నారు. దూరం అందరూ కూడా పాటలు రాష్ట్రాలు ఆడేటలు డబ్బులు పెట్టలు అందరూ కూడా మానవ బిడ్డలు ఉంటారు. తర్వాత తెలంగాణ ఉద్యోగంలో ఏ బిడ్డలు ఇచ్చినా ఆ బిడ్డగా మానవ ఎదుర్కొంటారు. అక్కడ తీసుకెళ్ళవచ్చు. అదేవిధంగా ఆత్మ బలిదానాలు కావచ్చు. అంటే మానవ చేసింది వాళ్ళకు మనం ధైర్యాన్ని ఆత్మ స్థైర్యాన్ని ఉద్దేశంతో మాకు అస్తిత్వం కోసము నేను తెలంగాణ ఉద్యోగం వెళ్ళి మరి ఆనాడు మాకు జాగ్రత్త చేసి తెలంగాణ ఉద్యోగం ముందుకు విధంగా నా వంతు ఉత్తానం చేసే క్రమంలో ముఖ్యమంత్రి ఆనాడు తెలంగాణ ఉద్యమకారులు మరి గతసారి కేసీఆర్ గారు ప్రోత్సాహంతోనే గొప్పగా తెలంగాణ తిరిగినాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం వల్ల మీకు అందరూ తెలుసు. ఆనాడు 3సారి ఎన్నికలు చేసినప్పుడు 50,729 3సారి గెలవడం జరిగింది. కేసీఆర్ గారు ఆశతో నన్ను కేసీఆర్ గారు ఉప ముఖ్యమంత్రిగా నియమించడం జరిగింది. తెలంగాణ
ఆనాడు మరి కౌన్సిల్ లో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం నాకు జరిగింది. కేసీఆర్ గారు ఆశిస్తున్న మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హెలికాప్టర్ స్వయంకృతంగా డీపీఎల్లో హైదరాబాద్ యుద్ధ క్రమంలో మొట్టమొదటి హెలికాప్టర్ కూడా కేసీఆర్ గారు నాకు ఇచ్చి మరి అక్కడ బయట చేయడానికి మిషన్స్ పట్టుకునే అవకాశం నాకు. సో ప్రాజెక్ట్ కళాకారులు కూడా కోర్టు కొట్టాలన్నట్టు కేసీఆర్ గారు రాష్ట్రంలో మరి ఈరోజు వాళ్ళు యూనివర్సిటీ రావడానికి కారణం సాగుతో తలెత్తున చేసి అనేక రకాల బాధపడగా నా భూతోల కోసం గాయకులైతే యూనివర్సిటీ రావాలి ఏ డాక్టర్ కేసీఆర్ గారిని ఒప్పించి ప్రేమించి ఈరోజు మనము యూనివర్సిటీ ప్రారంభిస్తున్నాం. అదేవిధంగా ఆర్థిక దండాలుగా సాధించుకోవడం కోసం కూడా 5 మండలాలు నా రాష్ట్ర జీవితాన్ని పడాలి. దుర్మార్గులు దుష్టులు కూడా అట్లాంటి నేను ఏది మంచి పని చేస్తానంటే అలా ఏదో ఇష్టం ఎత్తుతారు. సో ఆనాడు తెలంగాణ ఉద్యోగం లేడు. జగన్ వస్తే అడ్డుపడి దుష్టులు దుర్మార్గులు కలిగి చేయాలి. నేను వ్యతిరేకించిన అని సింగు చేయాలని కూడా వాళ్ళు ఇక్కడే తిరిగి మళ్ళీ అద్భుతంలో అన్ని ముసుగు చూస్తున్నాడు. ఇప్పుడు నేను బిల్లాలే కావాలా ఆ ఇద్దరు మాట్లాడడం ఏది 10 సంవత్సరాలు నా భూతో నా భవిష్యత్ కేసీఆర్ జూన్ 24 డిసెంబర్ వరకు మన దేశ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమ రంగంలో దేశంలో 46 లక్షల మందికి పెన్షన్ ఇస్తాయి. రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం 3 కోట్ల పంటల పండించి ఇవాళ దేశంలో వర్గపడి ఉంది తెలంగాణ రాష్ట్రం. రెసిడెన్షియల్ పాఠశాలలో 2011 రెసిడెన్షియల్ పాఠశాలకి దేశంలో నెంబర్ ఉంది. అన్ని చేతులు ఈరోజు నెంబర్ విషయం చెప్పుడు ఉంటే అనేక రకాల తెలంగాణ నెంబర్ ఉంది. అయినా కూడా 1.8 ఓట్లతోటి మరి ప్రజలు మనం గౌరవిస్తూ ప్రజల సమస్యలుగా ప్రశ్నించే గుర్తుగా ఉండాలని ప్రజలు వాళ్ళు నిర్మించు. కేసీఆర్ గారు ప్రశ్నించు 15 లక్షల కేసీఆర్ ప్రశ్నించే కార్యక్రమాన్ని రైతులను కాంగ్రెస్ తల్లుగాల్సి మాట్లాడాలంటే గొడవసి కొట్టాలంటే కేసీఆర్ మనం అందరం బలపరచాలి. కేసీఆర్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ వరకు ముందు పోస్తూ ఒక మంచి ప్రశంసగా ఉంది. కేసీఆర్ అజెండాగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిగా పట్టించుకో మరో ఉద్యమాన్ని గణపంలో ఈయన కేటీఆర్తో మాట్లాడడం ఇప్పుడు మంత్రి వర్గంలో చెప్పారు. ఎప్పుడు